బ్రేకింగ్ అప్డేట్. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతులకు పెట్టుబడి సాయం రైతు భరోసాపై రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. 3 ఎకరాల వరకు ఉన్న రైతుల ఖాతాల్లో ఇవాళ రైతు భరోసా నిధులు జమ చేశామని మంత్రి తుమ్మల చెప్పారు. 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి అకౌంట్స్లో ఎకరానికి 6,000 చొప్పున మొత్తం 1,551 కోట్లు నిధులు జమ చేసినట్లు తెలిపారు. ఈ నిధులను నేరుగా రైతుల అకౌంట్స్లోనే జమ చేసినట్లు వెల్లడించారు. దీని ద్వారా 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు లబ్ధి చేకూరింది. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికీ రైతు భరోసా నిధులు జమ చేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, మనం చూస్తున్నాం నిన్న సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి రైతు నేస్తం కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రం అందరికీ సంబంధించిన రైతులకు దాదాపు 70 లక్షల మంది రైతులకు రైతు భరోసా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సంబంధించి నిన్నటి వరకు అయితే రెండు ఎకరాలకు సంబంధించినటువంటి రైతు భరోసా నిధులు రైతుల అకౌంట్ లో పడ్డాయి. ఇవాళ 3 ఎకరాల రైతులకు సంబంధించి వారి అకౌంట్ లో రైతు భరోసా నిధులు పడుతున్నాయి. మొత్తంగా 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను రైతు భరోసా కార్యక్రమం కింద రైతాంగానికి అందిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ 3 ఎకరాలకు సంబంధించిన రైతులందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వారి అకౌంట్ లో డబ్బులు జమ చేశామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. మొత్తంగా ఇవాళ 1,551 కోట్ల రూపాయల నిధులను అయితే రైతు అకౌంట్ లో వేశారు. ఇవాళ లబ్ధి పొందినటువంటి రైతులను చూసినట్టే 10,45,000 మంది రైతులకు మొత్తం జమ అయింది. నిన్న ఇవాళ మొత్తంగా రైతులకు సంబంధించినట్లయితే దాదాపు 26 లక్షల మంది రైతులకు రైతు భరోసా కార్యక్రమం అమలైంది. ఎకరానికి 6,000 చొప్పున ఇస్తున్నటువంటి ఈ రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి మొత్తం 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలను 70 లక్షల మంది రైతుల అకౌంట్ లో వేసే విధంగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది. సో నిన్నటి నుండి ఈ కార్యక్రమం మొదలైంది. శ్రవంతి. రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్.